యాక్చువల్లీ వాళ్ళ కాంబినేషన్లో నాకు తెలిసి కన్నడలో కూడా చాలా గొప్ప హిట్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇదే నాడు ఇదే భాషే ఇందెందు నమ్మదాగి ఇదే పాట ప్రతి చోట ఇదే పాట. అసలు వాళ్ళ మంచి కాంబినేషన్, వాళ్ళిద్దరు అద్భుతమైన కాంబినేషన్. బాలుగారు అంటే మీకు ఇష్టం, మనందరికి ఇష్టమే కదా, ఆయన దైవం కదా, మన ఘంటసాల ప్రాణం, ఆయనకు దైవము ఈయనకు దైవం మనకు, మన జనరేషన్. కాబట్టి సో అద్భుతమైన పాటని మిస్ అయ్యేవాడనే ఫీల్ ఆయనకు ఉంది. అలాగే మణిశర్మ గారికి కూడా మరి ఆయనకి మీతో పాడించుకోవడం అంటే అది గొప్ప సందర్భం. అలా ఒక మంచి గొప్ప పాటతో మనం గుర్తు చేసుకున్నాం. ఆయనకి నేను ఎంత ఇష్టం అంటే ఏక్ నిరంజన్ పాట మొదట నాతో పాడించారు. అదే నాతో పాడించి ఫుల్ రికార్డింగ్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో కమర్షియల్గా ప్రొఫెషనల్ సింగర్ ఎవరన్నా పాడితే బాగుంటుంది అనే ఉద్దేశంలో రంజిత్ పాడాడు. కానీ యాక్చువల్గా అన్నయ్యకి మణిశర్మ గారికి నా వెర్షనే ఓకే. నేను అన్నయ్య నువ్వు పాడరా అన్నాడు. నువ్వు ఉంటే నేను పాడను, నేను భయపడతాను, నువ్వు వదిలేసాను నన్ను అని చెప్పి నేను హేమచంద్రను దీపును ఎవరినో కూర్చోబెట్టుకొని ఫుల్ పాటని రికార్డ్ చేసి ఆయన వినిపించాను. సో నేనంటే ఒక రకమైన ప్రత్యేకమైన ఆపేక్ష అది కనిపిస్తుంది కదా, మీతో పాడించారు. ఇప్పుడు ఆ పాట పాడించుకోవటము, ప్రణయరాగా పాడించుకోవటము, అలాగే ఆత్రేయ గారు ఎప్పుడు బాలుగారితో అడిగి మరీ పాడించుకునే పాట నేనొక ప్రేమ పిపాస. అవును 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 ఆ పాట పాడగానే ఆయన పాడటము, ఈయన కన్నీళ్ళు గార్చేయటము. సో అలాగా సో మీ పాటతో మీ ప్రయాణము, పాటతో జీవనం అనేది చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం వచ్చింది మీకు. అవును. ఆల్ ఇండియా రేడియో జనరంజన్ యొక్క ప్రభావం ఏమైనా ఉందని చెప్పాలి ఇందులో? చిన్నప్పుడు అదేగా, ఇప్పుడు మా వివిధ భారతి పాటలు వింటూ పెరిగిన వాళ్ళ నాకు ఇంకా గుర్తు ఇప్పటికి కూడా. ఇది ఉందని సాగే ప్రణయ రథం ఆ పాట ఒకటి, గిరి శిఖర మూగ మనుషులు, జయగంటలు పాటలు, ఇవన్నీ కూడా వింటూ నాకు బాగా గుర్తు. మా ఊర్లో ఆరుబొట్టు అరుగు మీద కూర్చొని ఇది ఆమని సాగే చైత్రరథం, ఈ పాటలన్నీ విన్న గుర్తు. వలపుల హరిచందనాలు, ఇవన్నీ ఈ రోజున మా ఊళ్ళో అరుగు మీద కూర్చుని నేను రాత్రిపూట యుగపురుషుడు సినిమా అడ్వర్టైజ్మెంట్ కూడా వినేది గుర్తు నాకు. ఇంకా అప్పట్లో రేడియో ఒకటి. తర్వాత కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సెలవులో కూడా ఇంటికి వెళ్తే రాత్రిపూట బినాకా గీర్మాల శ్రీలంకన్ రేడియో అప్పుడే నాకు విన్న గుర్తు. ఆ తమిళం పాట శ్రీలంకన్ రేడియోలో పూవే సెన్బూవే తంతారంతరు, ఈ పాట అప్పుడు విన్న గుర్తు నాకు. తమిళ్లో అనిపిస్తుంది కదా, తమిళ పాట ఇది. శ్రీలంక రేడియోలో తమిళ పాటలు వస్తాయిగా. సో రేడియో అనే ప్రధానమైనటువంటి ఇది ఎప్పుడు నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు శంకరాభరణం పాటలు వచ్చాయని, క్యాసెట్లు వచ్చాయని మా మామయ్య గారు బందర్లో ఎల్ఐసి ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయన టేప్ రికార్డర్ కొని శంకరాభరణం క్యాసెట్ తెస్తే అప్పుడు విన్నట్టు గుర్తు. అప్పటి వరకు రేడియోనే ఇంటర్మీడియట్ కూడా కాదు, 10th లోపే ఊళ్ళో శంకరాభరణం పాటలు విన్న గుర్తు. మీ శరీరంలోకి ఇటువంటి అద్భుతమైన పాటలన్నీ లోపలికి ప్రవేశించి ఆ పాట పట్ల ఒక మక్కువ, ఆకర్షణ, మమకారం కలిగి అవి మళ్ళీ తిరిగి హమ్ చేసుకుంటూ అలాగా అసలు అది రేడియో నుంచే వచ్చింది. అది రేడియో కన్నా ముందు మా ఊళ్ళో ఇప్పుడు మన వైపు తెలుసు కదా సాంఘిక నాటకాలు ఆడతారు. అవును, సాంఘిక నాటకాల్లో 25 పాటలు ఉంటాయి. అవును. సో నర్సరావుపేట నుంచి ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిచి వీళ్ళందరూ ఒక 4 రోజుల పాటు 2 రోజుల పాటు రిహార్సల్స్ చేసుకుని, ఆ హీరోయిన్ ఏమో వేరే ఊరి నుంచి అమ్మాయిని బుక్ చేసుకుని లాస్ట్ 2 days ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిహార్సల్ ఉంటుంది. అది మ్యూజిక్తో రిహార్సల్. ఈ 25 పాటలు అక్కడ హార్మోనియం పెట్టుకుని వాళ్ళు వాయిస్తూ పాడుతూ డ్యాన్సులు వేస్తూ. సో చిన్నతనంలో చూసిన గ్లింప్స్ అది. సో పాట అలా ప్రవేశించబడింది. ఆ తర్వాత స్కూల్లో ఏమంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పీరియడ్లో పాట పాడటం ఒకటి. తర్వాత మా డ్రిల్ మాస్టర్ ట్యూషన్లో ఎండ్ ఆఫ్ ది ట్యూషన్ రోజు ఏదో సరదాగా తలా ఒక పాట పాడి బయటకు వచ్చేయాలి. అదొక యాక్టివిటీ. అప్పుడు ప్రేమాభిషేకం, గజ దొంగ, ఈ సినిమాలు. సో మన ఆల్ ఇండియా రేడియో, అమ్మ, మీ ఊళ్ళో జరిగే పాటలు ఇవన్నీ కూడా మీ పాటలు లోపలికి వెళ్ళాయి. సో పాట పాడుకోవడం, వినడం మీకు బాగా ఇష్టమైంది. అందులో బాగా మీరు స్కూల్ లెవెల్లోనే స్కూల్లో చదువు 10th క్లాస్ టైంలో కూడా మాస్టర్ గారు మీతో పాడించుకునే వాళ్ళు అన్నారు కదా ఇందాక. ఏ పాట ఏమైనా గుర్తుందా? ఆ రోజుల్లో జరిగే గజ దొంగ సినిమా పాటలు, రకరకాల పాటలు. ఒకటి గజ దొంగ, కొండవీటి సింహం, ఇవే ఆ సినిమా పాటలే బేసికల్గా. పాటల పుస్తకాలు నర్సరావుపేట స్టేషన్ రోడ్లో దొరికేవి. సినిమా చూసి ఆ పాటల పుస్తకం కొనుక్కొని వచ్చి ప్రాక్టీస్ చేయడం, అవే పాటలు పాడుకుంటూ. సో ఈ పాటని పట్టుదలగా ప్రాక్టీస్ చేయడం అనే లక్షణం చిన్నప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు ఎందుకంటే అపరిపక్వమైనటువంటి ఆ వయసులో సింగర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. సో ఇంతే అలా సాధన చేస్తూ ఉంటామే. శాస్త్రబద్ధమైనటువంటి ప్రాక్టీసు ఏమి లేదు. అది మరి ఎక్కడ సంగీతం నేర్చుకోవడం స్కూల్కి వినికిడి జ్ఞానం వల్ల పాడుకుంటూ ఉంటాయి. అంటే మీరు వినికిడి జ్ఞానం అన్నారు, మీ జీన్స్లో ఎక్కడో సంగీతం లేకపోతే అది రాదు కదా అనుకున్నాగా ఇందాక. వినికిడి చాలామందికి అదే పాట చాలామంది కనబడుతుంది, ఏదో ఉంది. మీరు పాడుతున్న మిగతా వాళ్ళు పాడలేరుగా. ఆ శ్రావ్యమైన స్వరం తాలూకు ఏదో ఒకటి
మా అమ్మగారి ద్వారా వచ్చింది నాకు. ఈ సింగర్ కావాలనే ఆలోచన దాని ఇదే ప్రభావం ఇట్లాగే పెంచుకుంటూ ఆలోచనలు పెంచుకుంటూ పాడాలి. ఇంటర్మీడియట్ వచ్చాక కాలేజీలో అక్కడ ఇక్కడ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఎప్పుడు పాడటం, అక్కడ కల్చరల్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయటం, ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేసి పాడుకుంటూ అట్లా. ఈ సింగర్ కావాలనే ఆలోచన పాట మిమ్మల్ని వెంటాడటం అనేది బాలుగారి ప్రభావం అని చెప్పాలా మన జనరేషన్? డెఫినెట్గా ఆ రోజుల్లో అసలు ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా తెలుగుదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా బాలుగారి ప్రభావం ఉంటున్నాడు. నాకు కూడా అంతే, బాలుగారు లాంటి సింగర్ అవ్వాలని కోరికే. తర్వాత మీరు ముప్పాళ్ళ నర్సరావుపేట దగ్గర ముప్పాళ్ళు అంటారు, ఇప్పుడు బ్రహ్మానందం గారి వాళ్ళది కూడా ముప్పాళ్ళు అంటారు. మీ ముప్పాళ్ళ ఆ ముప్పాళ్ళు ఏంటి తేడా? ఒకటే ముప్పాళ్ళ వేరు వేరే? మాది చాలా మందికి డౌట్ అందుకడు. అవునవునవును, బ్రహ్మానందం గారిది నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వెళ్ళే దారిలో ఒక ముప్పాడు ఉందంటారు, గోళ్లపాడు ముప్పాడు అంటారు దాన్ని. బ్రహ్మానందం గారిది ఆ ఊరుట. మాది మా ఊరు పక్కన ఉన్నటువంటి ఆరేపల్లి అనే ఊరును కలిపి ఆరేపల్లి ముప్పాళ్ళు అంటారు మాది, ఐడెంటిఫికేషన్ కోసం. ఆరేపల్లి కలిసి ఉంటుంది పక్కన, కలిసి ఉంటుంది. ఆరు ముప్పాళ్ళ, ఆరేపల్లి ముప్పాడు. ఏ ముప్పాళ్ళు కదా? ఏ ముప్పాడు. తాతగారి పేరే మీకు పెట్టారని విన్నాను, నేను ఎక్కడ చదివాను. తాతగారు మంచి పద్య కవిని కూడా నేను చదవడం జరిగింది. అది ఒకసారి తాతగారిని తలుచుకుందాం. అమ్మని తలుచుకున్నాం ప్రారంభంలో, ఇప్పుడు తాతగారిని తలుచుకుందాం. తాతగారు బేసికల్గా ఆయన వృత్తి పౌరోహిత్యం, ప్రవృత్తి ఈ రచనా వ్యాసంగం. నాకు తెలిసి ఆయన 2 పుస్తకాలు ఉండేవి మా ఇంట్లో. మా ఊరు పక్కన ఉన్నటువంటి చేజర్ల కపోతేశ్వరలింగ స్వామి మీద కపోతేశ్వర చరిత్రను ఒక ఇది రాశారు, పద్య సంపుటి. తర్వాత మల్లికార్జునలింగ శతకం రాశారు. ఈ 2 నాకు గుర్తు. నా చిన్న వయసులో ఆ 2 పుస్తకాలు చూసేవాడిని నేను. సో ఎక్కడో ఆయన ఆశీర్వాదం కూడా ఉందేమో తెలీదు, నన్ను ఇటువైపు నడిపించింది. అంటే మీ ఇంటి వాతావరణం కానీ తాతగారు పద్యకవి కదా, మీరు ఎప్పుడైనా ఈ పద్యాల పట్ల మీకు ఇష్టం ఉందా? ఎక్కువగా లేదు, ఏ మాట కామాట. నేను ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యేంత వరకు కూడా నా దృష్టి ఎప్పుడు పాడాలి అన్న వైపే ఉంది, కానీ రచనా వ్యాసంగం వైపు ఎప్పుడు లేదు. పైగా ఇప్పుడు మా తాతగారి దగ్గర నాకు ఆయనకి ఓవర్లాప్ లేదు. నేను మా అమ్మగారికి నాన్నగారికి చాలా పెళ్ళైన చాలా కాలానికి పుట్టాను. అప్పటికే తాతయ్య గారు ఇదయ్యారు, తాతగారి పేరే మీకు పెట్టారు. అంతే. నాకు దీని లేదు, పద్యాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి లేదు. బట్ ఏంటంటే కర్ణాకని వినికిడిగా ఇప్పుడు ఏమంటాం, పౌరాణిక నాటకాలు, సత్యహరిశ్చంద్ర పద్యాలు ఏదో చెవును పడుతూ ఉంటాయి. ఇంతకు మించి ప్రత్యేకమైన కసరత్తు వాటి వైపు ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఏదో మన రామజోగ శాస్త్రి గారిని ఎక్కడన్నా గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసి కీపీడీ సెర్చ్ చేస్తే 10th క్లాస్ కూడా ముప్పాళ్ళలో చదువుకున్నారు, ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఎన్ చదువుకున్నారు, ఇంజనీరింగ్ ఏమో ఆర్ఈసీ వరంగల్ చదువుకున్నారు, అదే తర్వాత ఎంటెక్ ఏమో కరకపూర్లో ఐఐటీలో చదువుకున్నారు అనేది మామూలు. చరిత్ర అంటే తారీఖులు దస్తావేజులు కాదన్నాడు శ్రీశ్రీ. ఆ వాటి జోలికి నేను వెళ్లకుండా పలనాడు సీమ, కొండవీటి సీమ, పల్లెదనం ఉన్న కారము మమకారం ఉన్న సీమ కదా అది. ఆ పలనాడు సీమ మీ ముప్పాళ్ళ నర్సరావుపేట తలుచుకుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీకు ఏం నేర్పింది? మీకు ఎటువంటి ఆలోచన విధానాన్ని ఇచ్చింది అది ఆ ప్రాంతం?